మంత్రరాజమైన శ్రీవిద్యను ఎవరు ఉపాసన చేస్తారో, ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో, ఎవరు ఈ సహస్రనామాలను కీర్తిస్తారో వారు పండితుల దృష్టిలో గుణవంతులు. శ్రీదేవి ప్రీతికై అలాంటి వారికి దానం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఈ మంత్రరాజాన్ని ఎవడు ఎరుగడో, ఈ నామ సంకీర్తనాన్ని ఎవడు చెయ్యడో వాడు పశువుతో సమానంగా పరిగణింపబడతాడు. అలాంటి వాడికి చేసే దానం నిరర్ధకాలు. విచక్షణతో దానం చేయాలనుకునే వారు పరీక్షించి అలాంటి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చేయాలి. అగస్త్య, ఎలా శ్రీమంత్రరాజంతో సమానమైన మంత్రం లేదో, దళితాదేవికి తులతూగే దేవత లేదో, అలాగే రహస్యమైన లలితా సహస్రనామాలతో సాటైన మరో స్తోత్రం లేదు. ఎవడు ఉత్తమమైన ఈ సహస్రనామ స్తోత్రాన్ని పుస్తకంలో రాసుకుని సదా భక్తితో పూజిస్తాడో వాడి పట్ల త్రిపుర సుందరీదేవి ప్రసన్నురాలవుతుంది.